హాయ్ అండి. ఈరోజు నేనైతే కొంతమంది డౌట్స్ అయితే క్లియర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది కామెంట్లలో మీరు బయట వర్క్ చేసుకున్న వాళ్ళకి మీకు ఖర్చు ఎంత ఉంటుంది, మీ జీతం ఎంత, మీకు నెలకొచ్చి మీ ఖర్చు మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది, రెంట్ ఎంత అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. వాళ్ళ డౌట్స్ అయితే అలా ఉండిపోయినాయి చాలామందికి. వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో తీయాలనుకుంటున్నాను. చాలామంది తెలుసుకుంటారని చెప్పి బయట చేసుకున్న వాళ్ళకి ఎంత జీతం వస్తుంది అన్నది నేను చాలా వీడియోల్లో చెప్పానండి, చాలా వీడియోల్లో పెట్టాను. ఇది మళ్ళీ ఇంట్లో కూడా రిపీట్ చేస్తున్నాను. అంటే ఒకే జీతం ఉండదు బయట చేసుకున్న వాళ్ళకి. పిల్లలు చూసుకున్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఇంట్లో వంట చేసిన వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క జీతంలా ఉంటుంది. అందరికి ఒకేలా ఉండదు, ఉండాలని రూల్ కూడా లేదు. ఒక్కొక్కరు తక్కువ రావచ్చు, ఒక్కొక్కరు ఎక్కువ కూడా రావచ్చు. ఒక్కొక్కరు 2 ఇల్లులు చేసుకోవచ్చు, ఒకరు ఒక ఇల్లే చేసుకోవచ్చు. మనిషి అదృష్టాన్ని బట్టి పనులు దొరుకుతాయండి, లక్కీని బట్టి. అంతేగాని ప్రతి ఒక్కరికి కూడా దొరకాలి. ప్రతి ఒక్కరు కూడా 1 లక్ష సంపాదించవచ్చు నెలకి, ఒకరు 30,000 సంపాదించవచ్చు, ఒకరు 20,000 సంపాదించవచ్చు. పై చేసుకున్న వాళ్ళకి అలా ఉంటాయండి. నేనేంటంటే చెప్పేది, ఇంట్లో మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది, మినిమం ఎంత ఎక్కువ చూసుకున్నా ఒక 50,000 వేసుకోండి జీతం నెలకి. 50,000 వేసుకుంటే 50,000లో బియ్యం బస్తా ఒకసారి కొంటే మనకి 3 నెలలు అలా వస్తుందండి. ఒక బస్తా వచ్చి 15 దినార్లు అండి. 15 దినార్లు అంటే మన ఇండియా డబ్బులు దగ్గర 4,000. అయితే కొన్ని ఒక నెలలో చూసుకున్నా, ఒక నెలకు చూసుకున్నా కనీసం 5 విడిగా కొంటే బియ్యం 5 కేజీలు 600-700 అవుతుందండి. అదే మామూలుగా సరుకులు బియ్యం కాకుండా సరుకులు అవి తీసుకుంటే అదేండి. ఇప్పుడు ఇంట్లో రైస్కి, మనం తినే కూరగాయలకి మంచినీళ్ళు అంటే ఒక్కొక్క ఫ్లాట్లో అయితే మంచినీళ్ళు ఉంటాయి, ఒక్కొక్క ఫ్లాట్లో అయితే అవి తాగలేని వాళ్ళు కొనుక్కోవాలి బాటిల్స్. ఇలాగా చూసారు కదండి, ఇవి 6 బాటిల్స్ వస్తాయి. 6 బాటిల్స్ రూపాయదినార్ అంటే ఇండియాలో 60 రూపాయలు 70 రూపాయలు వేసుకోండి. పోనీ మొత్తానికి నెలకి ఇంట్లో ఓన్లీ తినటానికి అయితే ఒక 25 దినార్లు అవుతాయండి. 25 దినార్లు అంటే మన ఇండియా డబ్బులు 6,000 పైనే. అదే మళ్ళీ రూమ్కి ఓన్లీ ఒకలే ఉంటే కనుక సింగిల్గా ఉంటే కనుక 30 దినార్లు అలా ఉంటుందండి. 30-40 అలా ఉంటుంది. అంటే 10,000 దగ్గర 10,000 8,000 అలా 8,000 దాటే ఉంటుందండి. అదే పార్ట్నర్షిప్గా కనుక ఇద్దరు ఆడవాళ్ళు కలిపి పార్ట్నర్షిప్గా కనుక ఉంటే కనుక ఒకరికి వచ్చి 25 దినార్లు 25 దినార్లు పడుతుందండి. 25 దినార్లు అంటే మన ఇండియా డబ్బులు 6,500 అలా చిల్లర పడుతుంది. ఓన్లీ సింగిల్గా సింగిల్గా ఉండాలి, ఇంక పార్ట్నర్షిప్ ఎవరిని పెట్టుకోకూడదు అనుకుంటే మాత్రం 8,000 కాడి నుంచి 10,000 దాటే అవుతుందండి సింగిల్గా ఉండాలంటే. ఓన్లీ రూమ్కి మాత్రమే. తర్వాత భోజనానికి మొత్తం రూమ్కి అన్నీ కలిపి ఓన్లీ సింగిల్గా పార్ట్నర్షిప్గా ఉన్న వాళ్ళకైతే ఒక 50 దినార్లు అవుతుందండి. 50 దినార్లు అంటే మన ఇండియా డబ్బులు 15,000. ఇంకా సింగిల్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా దాన్ని మించి ఎక్కువ అవుతుంది. ఇలా ఉంటుందండి ఖర్చు. ఎందుకంటే బయట చేసుకున్న వాళ్ళకి ప్రతిదీ కొనుక్కోవడమే, బియ్యం కానించి నూనె కానించి ప్రతిదీ ఎవరో ఒకరు కోయేటి వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఏదో కొన్ని ఇస్తారు. అది ఎన్ని రోజులు వస్తాయండి, 1 రోజులు వస్తాయి, 2 రోజులు వస్తాయి, నెలంతా రావు. ఖచ్చితంగా అన్నీ కొనుక్కోవాలి. మనం ఏం తింటామో అన్నీ కొనుక్కోవాలి. ప్రతిదీ ఏది లేకపోతే అది అవ్వదు. ప్రతిదీ కొనుక్కోవడం, ప్రతిదీ మనకి నచ్చింది వండుకొని తినాలి అంటే కంపల్సరీ అన్నీ కొనుక్కోవాలి. దాని గురించి నెలకు వచ్చి కంపల్సరీ అంత తక్కువ చూసుకున్నా ఇండియా డబ్బులు 15,000 అవుతుందండి. సాలరీ 50,000 అయితే 15,000 తీసేస్తే ఇంకా మీకే తెలుసు కదా ఎంత అవుతుందో. చాలామంది అడుగుతున్నారు అన్నమాట కామెంట్ల ద్వారా. మీకు బయట మేము వద్దాం అనుకుంటున్నాం, బయట వేసాల మీద బయటకు వచ్చి ఎంత అవుతుంది, రూమ్ రెంట్కి, భోజనానికి, మొత్తం అన్నింటికి కూడా ఎంత అవుతుంది అని చెప్పి అయితే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ గురించి అయితే అండి ఈ వీడియో. చాలామంది ఈ లాస్ట్ దాకా చూసారంటే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే.
చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఓకే అండి, బాయ్.